ఈ వీడియో సినిమా వాళ్ళకి రిలేటెడ్గానే ఉంటుంది, కానీ సినిమాకి అంత ఉండకపోవచ్చు. ఇవాళ మార్నింగే నేను ఇన్స్టా స్క్రోల్ చేస్తున్నప్పుడు శ్రీలీల తన MBBS కంప్లీట్ అయిందని చెప్పి చేతిలో సర్టిఫికేట్ పట్టుకొని నాకు ఒక ఫోటో కనిపించింది. వావ్, నైస్ అనుకున్నాను. అంటే ఆ అమ్మాయి ఇంత కష్టపడి యాక్టింగ్ చేస్తూ దానితో పాటు డాక్టర్ డిగ్రీ కూడా కంప్లీట్ చేసింది అని చెప్పి నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత ఆ పోస్ట్ కింద కామెంట్స్ చూస్తే చాలా సీరియస్ ఇష్యూ అని నాకు అర్థమైంది. 2020 కోవిడ్ టైంలో MBBS చదవడం స్టార్ట్ చేసింది. దాని ప్రకారం చూసుకుంటే 2025 మిడ్కి ఆమె ఇంటర్న్షిప్లో ఉండాలి. కరెక్ట్గా 2025 పీరియడ్లోనే ఆమె బీభత్సమైన సినిమాలు చేసిందనమాట. ఆ సర్టిఫికేట్ ప్రకారం చూస్తే ఆమె ముంబైలో ఉన్న ఈ కాలేజ్లో ఆమె MBBS కంప్లీట్ చేసింది. జనరల్లీ MBBS అంటే క్లాసెస్కి వెళ్ళాలి, రోజుకి మినిమం 16 గంటలు చదవాలి, ఇలాంటిది ఒకటి ఉంటుంది. శ్రీలీల బీభత్సమైన స్మార్ట్, అసలు కాలేజ్కి వెళ్ళకుండానే ఆమె చదువుకుని ఎగ్జామ్స్ అన్ని క్లియర్ చేసింది. కొంచెం పలుకుబడి వాడి కాలేజ్కి రాకుండా ఎగ్జామ్స్ రాసి ఏమన్నా అయి ఉండొచ్చు. ఇంటర్న్షిప్ ఏదైతే ఉందో ఇది ఆమె నిజంగానే చేసిందా? చేస్తే ఎక్కడ చేసింది? దీనికి రిలేటెడ్ ప్రూఫ్స్ ఆమె ఎక్కడ ప్రొడ్యూస్ చేయలేదు. నాకు తెలిసి ఆమెకి అంత టైం కూడా ఉండకపోవచ్చు. కాలేజ్ ఏమో ముంబైలో ఉంది, ఆమె ఏమో డిఫరెంట్ ఇండస్ట్రీస్లో ఆమె వర్క్ చేస్తూ ఉంది. ఆమె నిజంగానే MBBS డిగ్రీ సొంతగా కంప్లీట్ చేసిందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అన్నాడు అనుకో, వాడు డిగ్రీ చేయకుండానే ఒక సర్టిఫికేట్ కొనేసి ఒక 2 నెలలు కోర్స్ నేర్చుకున్నాడంటే బేసిక్ కోడింగ్ మనోడికి వచ్చేస్తుంది. తర్వాత నానా తిప్పులు పడి ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేసి కంపెనీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి హీ కెన్ వర్క్. కొంచెం కష్టపడితే ఇప్పుడు AI బోట్స్ చాలా వచ్చాయి కాబట్టి హీ కెన్ సర్వైవ్ ఇన్ ద ఇండస్ట్రీ. కానీ డాక్టర్ ఫీల్డ్ అలాంటిది కాదు. చిన్న ఎర్రర్ జరిగిందా మనిషి పోతాడు. అలాంటి ఒక డిగ్రీ డబ్బులకి అమ్ముడుపోతుంది అంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద చాలా మందికి చాలా డౌట్స్ వస్తున్నాయి. ఈ శ్రీలీల MBBS సర్టిఫికేషన్ గురించి మీరేమంటారు? నేను చెప్పిన పాయింట్స్కి మీరు ఏకీభవిస్తున్నారా, లేదా అసలు నువ్వు చెప్పింది తప్పు, ఆ అమ్మాయి ఏదో కష్టపడి చదివింది, ఇలాంటి ఒపీనియన్ మీద ఉన్నారా? కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ వాల్యుబుల్ కంటెంట్ కోసం మేక్ షూర్ టు ఫాలో Cinematics by PM ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ.